ఇక ఫిబ్రవరి 26వ తేదీన శనిపాలించే రాశి అయిన కుంభరాశిలో బుధుడి ఉదయం జరుగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుండగా మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశిలో బుధోదయం కారణంగా ప్రతికూల ఫలితాలను పొందే రాశులను గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని 3వ మరియు 12వ ఇళ్లకు అధిపతి అయిన బుధుడు కర్కాటక 8వ ఇంట్లో ఉదయిస్తున్నాడు. దీనివల్ల కర్కాటక రాశి జాతకులకు అనుకూలంగా ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా సానుకూల ఫలితాలు పొందరు. కర్కాటక రాశిలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియమైన వారితో అనవసరపు కలహాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది కర్కాటక రాశి వారి పురోగతిని అడ్డుకునే సమయం. జాగ్రత్త. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో బుధుడు 4వ ఇంట్లో ఉదయిస్తున్నాడు. వృశ్చిక రాశిలో 8వ మరియు 11వ ఇళ్లకు బుధుడు అధిపతిగా ఉంటాడు. సాధారణంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా కష్టంగా ఉంటుంది. అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తిపరమైన దృక్కోణం నుంచి పనిలోనూ గణనీయమైన పురోగతిని సాధించలేరు. వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా డబ్బు సంపాదించలేరు. వృశ్చిక రాశివారు జాగ్రత్త. ఎక్కువ ఖర్చులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వృశ్చిక రాశి వారి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కష్టాలు వెన్నంటే ఉంటాయి.